ఈ వీడియోలో మీకు ప్లెయిన్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమైపోద్ది అనమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. 4 ఇంచెస్ హైట్లో డాట్స్ అయితే తీసుకోవాలి. ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుని అటు సైడ్ కూడా స్ట్రైట్గా ఒక 4 ఇంచెస్ స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. డాట్ హైట్ అన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకుని క్రాస్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. డాట్స్ అనేది ఒక హాఫ్ ఇంచ్ విడ్త్ ఉండేటట్టు మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్కి స్ట్రైట్గా డాట్స్ అనేవి రావాలన్నమాట. ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఇటు సైడ్ కూడా డబల్ స్టిచ్ మీద డాట్స్ అనేది వేసుకోవాలి. డాట్స్ ఎప్పుడు కూడా షోల్డర్కి స్ట్రైట్గానే డాట్స్ రావాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో ఇలా డాట్స్ వేసుకున్న తర్వాత లైట్గా రఫ్ చేసుకుని ఇలా ఎండింగ్లో చూపిస్తున్నట్టు నడుం దగ్గర ఒక హాఫ్ ఇంచ్కి ఇలా చూపిస్తున్నట్టు క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. నడుం దగ్గర పట్టినట్టు ఉంటుంది అనమాట. ఇలా కట్ చేసి స్టిచ్ చేస్తే ఇప్పుడు నడుం బెల్ట్ వేసుకోవడం చూపిస్తున్నాను చూడండి. ఇలా జాయింట్ వేసుకొని కొంచెం క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. వేస్ట్ బెల్ట్ కుడతాం కదా, దానికోసం. డాట్స్ ఎప్పుడు కూడా కింద వైపుకు ఉండాలన్నమాట. రైట్ సైడ్ పై వైపుకు పెట్టుకుని నేను చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలి. ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి చూపిస్తున్నట్టు. బిగినర్స్కి చాలా బాగా అర్థమవుద్ది అనమాట. వీడియోని కంప్లీట్గా చూడండి. డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్ అయితే వేసుకోవాలి. హెమ్మింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. తర్వాత హెమ్మింగ్ అయిపోయిన తర్వాత ఈ లూజ్ కుట్ అనేది రిమూవ్ చేసుకోవాలి. సైడ్లో ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకుని ఇలా చూపిస్తున్నట్టు ఇలా వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేయడానికి స్టార్టింగ్ నుంచి 2.5కి మార్క్ చేసుకుని అక్కడ నుంచి ఇంకో 2.5కి మార్కింగ్ చేసుకుంటున్నాను. దాన్ని టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకుని మిడిల్లోకి హైట్ వచ్చేసి డాట్ హైట్ 2.5కి ఇలా చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ డాట్ వేయడానికి కూడా చూపిస్తున్నట్టు ఒక టక్స్ పెట్టుకొని అక్కడ 2.5కి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకొని అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ మిడిల్ డాట్ వచ్చేసి ఈ సెంటర్ డాట్ వేస్తే కనుక ఆర్మ్ హోల్ దగ్గర డాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు. ఇలా రన్నర్ ఒకటి తీసుకొని మనం ఇలా మార్క్ చేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు అటువైపు కూడా మార్కింగ్ అనేది పడుతుంది అనమాట. సో ఇలా డాట్స్ మనం టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడికి ఇలా పట్టుకుని స్ట్రైట్గా షోల్డర్కి స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా సెంటర్ డాట్ వచ్చేసి ఇదే మెయిన్ డాట్ అనమాట. ఈ మెయిన్ డాట్ పర్ఫెక్ట్గా వేస్తే దీని మీదే బ్లౌజ్ అంతా డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ కరెక్ట్గా రావాలంటే ఈ డాట్స్ అనేవి కేర్ఫుల్గా వేసుకోవాలన్నమాట కొత్తగా వేసుకున్న వాళ్ళైతే. సో ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర డాట్ ఇలా చూపిస్తున్నట్టు ఒక 1/2 ఇంచ్ పాదం వెడల్పులో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ ఉంది కదా, దాంట్లో కొలుచుకుని ఆర్మ్ హోల్ దగ్గర ఎంత పొడుగైతే ఉందో అలా మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎలా వచ్చిందో షేప్ అనేది. సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి.
ప్రతిదీ కూడా స్టిచ్ చేసేటప్పుడు మనం చెక్ చేసుకోవాలి టేప్తో కానీ లేదా మెజర్మెంట్ బ్లౌజ్తో కానీ చెక్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే తేడా ఏమీ రాదనమాట. లేకపోతే బ్లౌజ్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి సరిపోదన్నమాట కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. సో ఇలా సైడ్ డాట్స్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర డాట్స్ అనేది వేసుకోవాలి. ఒక 1/2 ఇంచుకి మట్టుకి ఆర్మ్ హోల్ దగ్గర ఇలా డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకోవాలి. షేప్ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈ డాట్స్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. ఇందాక చెప్పాను కదా బ్లౌజ్ అంతా దీని మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే ఇది మెయిన్ రీజన్ అనమాట. ఇది కరెక్ట్గా వేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా అటాచ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి, కనిపిస్తుంది కదా. 2 పీసెస్ తీసుకోవాలి. బయట వైపు లోన వైపు మిడిల్లో వేస్ట్ క్లాత్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. లోడింగ్ పద్ధతిలో చూపిస్తున్నాను అనమాట. ఈ షేప్ బెల్ట్ అటాచ్ చేసుకోవడానికి చాలా పద్ధతులు ఉంటాయి. సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే ఇది లోడింగ్ పద్ధతే. ఇలా వేసుకుంటే టైం అనేది కూడా ఎక్కువ పట్టదన్నమాట. పైవైపు లోన వైపు మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకుని మిడిల్లోకి మాత్రం ఆ వేస్ట్ క్లాత్ వచ్చేటట్టు పెట్టుకోవాలన్నమాట. ఇలా చూస్తున్నారు కదా, మిడిల్లోకి వేస్ట్ క్లాత్ రావాలి. ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ వేసుకొని నీట్గా చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలా అన్నమాట. సేమ్ సెకండ్ షేప్ బెల్ట్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ టైప్లో మీరు స్టిచ్ చేసుకుంటే సింపుల్గా ఉంటుంది అనమాట. ఈజీగానే అర్థమవుతుంది ఎవరికైనా కానీ. ఈ మిడిల్లో డాట్ ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఆ డాట్ మీద పడకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి చివరి వరకు. ఇలా మిడిల్లో అక్కడక్కడ ఇలా అక్కడక్కడ కట్స్ ఇవ్వాలి. సో చూస్తున్నారు కదా, ఇలా లోడింగ్ పద్ధతి. ఈ విధంగా కూడా లోడింగ్ పద్ధతి అనేది వేసుకోవచ్చు. షేప్ బెల్ట్ ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. కొంచెం లైట్గా ట్రిమ్ చేసుకోవాలి, ఎక్కువ క్లాత్ కట్ చేయకూడదు చూపిస్తున్నట్టు. సో డాట్స్ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట, రెండు కరెక్ట్గా వచ్చినాయా లేదా అని. లేకపోతే ఒకటి పైకి ఒకటి కిందకి వస్తే ఇప్పుడే సెట్ చేసుకోవాలి. ఇలా అన్నమాట. ఇప్పుడు షేప్ బెల్ట్ మనం కటింగ్ వీడియోలో మార్కింగ్ చేసుకున్నాం కదా, ఎంత హైట్ రావాలి. కింద 1/2 ఇంచ్కి మనం ఫోల్డింగ్ వదిలేస్తాం కదా, ఈ 1/2 ఇంచ్కి ఇలా స్కేల్తో డ్రా చేసుకున్నామంటే క్రాస్లు ఏమి లేకుండా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ తీసుకుని ఇలా ప్లేస్ చేసుకుని ఇలా చెక్ చేసుకుని మార్క్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట. సైడ్ జాయిన్ చేసేటప్పుడు ప్రాబ్లం ఏమి రాకుండా ఉంటుంది. సో ఇలా స్కేల్తో స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని మార్క్ చేసుకోవాలి అటు సైడ్ కూడా. ఏంటంటే ఇలా స్కేల్తో డ్రా చేసుకుంటే ఈక్వల్గా ఉండడం కోసం, హెచ్చు తగ్గులు లేకుండా ఈక్వల్గా ఉండడం కోసం ఇలా స్కేల్తో డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు పాదం ఖర్చుతో ఒక స్టిచ్ వేసుకోవాలి.
సేమ్ అదే విధంగా ఇంకో షేప్ బెల్ట్ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా అన్నమాట. మిడిల్లోకి ఈ వేస్ట్ క్లాత్ అనేది రావాలి. స్టార్టింగ్లో కొంచెం రఫ్ చేసుకొని ఆ డాట్, మెయిన్ డాట్ వేసాం కదా, దాని మీద స్టిచ్ అనేది పడకూడదు అనమాట, ఇందాక చెప్పాను కదా. సో ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా షేప్ బెల్ట్ చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఎవరి వీడియోలో నేను చూపిస్తున్నాను కదా షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. ఇలా కట్స్ ఇవ్వాలన్నమాట. మధ్య మధ్యలో ఇలా రివర్స్ చేసుకుని, చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఇప్పుడు టాప్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇప్పుడు రెండు ఈక్వల్గా ఉండాలన్నమాట. చెక్ చేసుకోవాలి, రెండు ఒకే లెంత్లో ఉండాలి. ఇప్పుడు కటింగ్ వీడియోలో మార్క్ చేసుకున్నాం కదా, ఒక హాఫ్ ఇంచ్కి ఇలా స్కేల్తో డ్రా చేసుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని ఇలా మార్క్ చేసుకుంటే తెలిసిపోద్ది అనమాట ఎంత ఖర్చు మిగిలిందా అనేది. దాన్ని స్కేల్తో ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకుంటే ఈక్వల్గా వస్తుంది అనమాట. ఇటు సైడ్ కూడా స్కేల్తో డ్రా చేసుకోవాలి. నార్మల్గా నేను స్టిచ్ చేసేస్తాను, ఇప్పుడు వీడియోస్ చూపించడానికి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అర్థం అవడం కోసం ఇలా మార్క్ చేస్తున్నాను అనమాట. సో ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి. మార్కింగ్స్ చేసాం కదా అక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా అన్నమాట. ఇంకో పావు ఇంచులో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి. ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట. చూసారు కదా ఎలా స్టిచ్ చేశానో. లోడింగ్ పద్ధతి అనమాట ఇది లోడింగ్ పద్ధతిలో స్టిచ్ చేశాను. ఇప్పుడు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు తాళ్ళు పట్టి చూస్తున్నారు కదా, ఇలా చివరికి ఫోల్డ్ చేసుకొని ఒక 2 ఇంచెస్ లేదా 1.5 ఇంచు వెడల్పులో క్లాత్ తీసుకొని ఇలా చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని తాళ్ళు పట్టి స్టిచ్ చేసుకోవాలి. పక్కన ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారా షేప్ అనేది ఎలా నీట్గా వస్తుంది అనమాట. బ్లౌజ్కి మొత్తం ఈ డాట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. సో నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఎలాంటి తేడా లేకుండా. ఇప్పుడు ఉక్సులు పట్టి ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుని ఇలా చూపిస్తున్న విధంగా ఇంకో స్టిచ్ వేసుకోవాలి రివర్స్ చేసుకొని. ఇప్పుడు రెండు కూడా సమానంగా ఉండాలన్నమాట. ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. రెండు ఈక్వల్గా ఉండాలి. కొంచెం ఎక్స్ట్రా ఏమైనా ఉంటే చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా చూపిస్తున్నట్టు రెండు ఈక్వల్గా ఉండాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు ఒక హాఫ్ ఇంచ్కి ఇలా చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలి.
డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఏ సైజ్ వారికైనా ఏ కొలతలైనా కానీ ఇదే మెథడ్లో ఫాలో అయితే ఏ సైజ్ వారికైనా ఇదే మెథడ్లో నేను చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు క్రాస్గా పీసెస్ తీసుకుని జాయింట్ చేసుకుని మెడపట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా అన్నమాట. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా మీకు. ఇలా ఒక 1/2 ఇంచ్ వదులుకుని క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిడిల్లో అక్కడక్కడ కట్స్ ఇవ్వాలన్నమాట. ఇలా కట్స్ ఇస్తే రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. సో ఇలా ఫోల్డ్ చేసుకొని టాప్ స్టిచ్ వేసుకోవాలి. క్లాత్ మీద పడకూడదు, అలానే మిడిల్లోకి కుట్టు అనేది పడాలన్నమాట. మొత్తం ఒకటే లెంత్లో ఫోల్డ్ చేసుకోవాలి. సన్నగా హెమ్మింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇలా చివరి వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా రావాలన్నమాట. ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, అది నీట్గా కింద ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పీస్ అనేది కట్ అవ్వకుండా కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పీస్ అనేది చూపిస్తున్నట్టు. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, బ్లౌజ్ పీస్ అనేది కట్ అవ్వకుండా. ఇలా అన్నమాట. ఇలా చూపిస్తున్నట్టు హెమ్మింగ్ చేసుకోవడానికి ఇలా చివర్లో హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ చూద్దాము. కింద ఒక 1/2 ఇంచ్కి మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సన్నగా ఒక 1/2 ఇంచ్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి. అండ్ హ్యాండ్కి మనం హెమ్మింగ్కి ఎంత కుట్టు అయితే వదిలేమో కట్స్ పెట్టుకుంటాం కదా, అలా ఈ కట్స్ పెట్టుకునే దగ్గర వరకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది హెమ్మింగ్ కోసం అన్నమాట. ఇలా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్కి హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతు కట్ చేసుకుంటాం కదా హ్యాండ్స్కి, అది ఎప్పుడు కూడా మనకి ఫ్రంట్లో రావాలన్నమాట. ఇలా చూపిస్తున్నట్టు స్టార్టింగ్ నుంచి రఫ్ చేసుకొని బ్లౌజ్ అనేది సాగదీయకుండా స్టిచ్ అనేది వేసుకోవాలి నార్మల్గా. లేకపోతే స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత లాగి కుట్టామనుకోండి ఫినిషింగ్ బాగా రాదనమాట. సో ఇప్పుడు పైన కొంచెం రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను మీకు. ఇలా బ్యాక్ పార్ట్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మొత్తం సెట్ చేసుకోవాలి నీట్గా. మన కొలత బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ నడుము లూజ్ ఎంత ఉందో ఇలా మార్కింగ్ చేసుకోవాలి యాజ్ ఇట్ ఈజ్గా. అదేవిధంగా తాళ్ళు పట్టీ దగ్గర కూడా కొలుచుకొని ఎంతైతే లూజ్ ఉందో సేమ్ అలా మార్క్ చేసుకోవాలి. ఉక్సుల పట్టీ వైపు కూడా కొలత బ్లౌజ్ తీసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే ఆది బ్లౌజ్లో నడుము లూజ్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే వస్తుంది అనమాట.
సో హ్యాండ్స్ని ఇలాగా ఫోల్డ్ చేసుకొని సైడ్ జాయింట్స్ అయితే వేసుకోవాలి. కింద ఈక్వల్గా ఉండాలన్నమాట, ఎక్కువ తక్కువ లేకుండా సరిగ్గా సెట్ చేసుకుని ఏమైనా పిన్స్ ఉంటే ఇలా పిన్స్ పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, హ్యాండ్స్ దగ్గర స్ట్రైట్గా రావాలన్నమాట. అలాగే హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు హ్యాండ్ ఎంతైతే లూజ్ ఉందో అంత మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. కింద వరకు కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతే అన్నమాట. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతకి మార్కింగ్ చేసుకొని మీ బ్లౌజ్ ప్రకారం ఆది బ్లౌజ్లో ఎంత లూజ్ ఉందో సేమ్ ఇదే విధంగా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. సేమ్ ఇంతే విధంగా ఇలా చివరి వరకు కింద వరకు నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కొంచెం ట్రిమ్ చేసుకోవాలన్నమాట. ఇలా 3 కుట్లు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. చూసారా ఫినిషింగ్ అయితే ఎంత నీట్గా వచ్చిందో. ఇలా లోడింగ్ పద్ధతిలో ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. షేప్ బెల్ట్ అనేది ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని ఒకసారి కొలత బ్లౌజ్లో నడుము లూజ్ చెక్ చేసుకోవాలి, కంప్లీట్గా సరిపోయిందా లేదా అనేది. చూసారా కరెక్ట్గా సరిపోయింది. ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. అటు సైడ్ ఇటు సైడ్ స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్ తీసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా బ్లౌజ్కి ఆర్మ్ హోల్ దగ్గర ఇలా చూపిస్తున్నట్టు, బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలా చూపిస్తున్నట్టు ప్లస్ గుర్తులా రావాలన్నమాట. ఇక్కడ ఈ పార్ట్లో ప్లస్ గుర్తులాగా వస్తే బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అయినట్టు అనమాట. అక్కడ తేడా రాకుండా స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయితే వస్తుంది అనమాట. మనం బ్లౌజ్ ఫిట్టింగ్ ఎంత ఇంపార్టెంటో ఫినిషింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. అర్థమైందని అనుకుంటున్నాను. సో నా బ్లౌజ్ కటింగ్ అయితే ఇదే మెథడ్ అనమాట. చూసారు కదా బ్లౌజ్ అనేది ఎంత నీట్ ఫినిషింగ్ గా వచ్చిందో. ఫైనల్ గా బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. ప్లెయిన్ బ్లౌజ్ గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమో ఉండదు. నేను చెప్పేదానికన్నా మీకు చూస్తేనే ఈజీగా అర్థమవుద్ది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇంతే అండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా నీట్ ఫినిషింగ్తో స్టిచ్ చేస్తాను అనమాట.